టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టిస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక. టీడీపీ గూండాలు ఇంట్లోకి దూసుకొచ్చారని తెలిపారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారనే విచక్షణ కూడా లేకుండా బూతులు తిడుతూ విధ్వంసానికి పాల్పడ్డారు అంటున్న మౌనికతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు నివాసం వద్ద ఉన్నాం. ఈ నివాసం వద్ద చూసుకునే కనుక నిన్నటి నుంచి కూడా సుమారు చూస్తే కనుక నిన్న సాయంత్రం నుంచి 9 గంటల పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఉంటారో వాళ్ళ శ్రేణులకు సంబంధించి కూడా టార్గెట్ చేస్తూ పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి గల్లా మాధవికి సంబంధించినటువంటి అనుచరులు కూడా విధ్వంసం సృష్టించారని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి చూస్తే కనుక సుమారు రాత్రి తెల్లవారులు కూడా విధ్వంసం సంబంధించినట్టు కొనసాగింది. రౌడీ మోకలు కూడా వచ్చి పచ్చ మోకలు కూడా ఇష్టాన రీతిగా కూడా ఉన్నటువంటి వాహనాలు కానీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా పూర్తి స్థాయిలో భయభ్రాంతులు గురి చేశారు. విజువల్లో చూసుకున్నాక ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఫర్నిచర్ కానీ మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఉన్నటువంటి శ్రేణులు కూడా టార్గెట్ చేస్తూ కూడా పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఏదైతే విజువల్లో చూసుకుంటే కోడిగుడ్లకు సంబంధించి కూడా ఏదైతే ఉన్నటువంటి ప్రధానంగా విజువల్లో చూసుకోవచ్చు కోడిగుడ్లు ఏదైతే కోడిగుడ్లు కూడా విసరడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కారు అద్దాలపై కూడా ధ్వంసం చేయడం జరిగింది. కార్లు రాడ్లతో కూడా విచక్షణారహితంగా కూడా నిన్న దాడి చేసినట్టు పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నారో ప్రధానంగా ఒక కాపు నేతగా కూడా ప్రశ్నిస్తున్నటువంటి ఒక గొంతుకగా ఉంటున్నాడు. ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎవరైతే శ్రేణుల్లో కీలకంగా ఉన్నటువంటి కాపు నేతగా ఉన్నటువంటి ఆయన కూడా అవుతాం ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి ఆయన గొంతు నొక్కాలనే ఉద్దేశంతోనే ప్రధానంగా టార్గెట్గా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గొంతుగా నిర్దిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై కూడా ఎండగట్టేందుకు ప్రయత్నం చేసినటువంటి ఆయన గొంతు అణచాలనేటువంటి నొక్కాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి ఎవరైతే పార్టీ శ్రేణులు కానీ వీరు కానీ పూర్తి స్థాయిలో కూడా నిలువరించే ప్రయత్నం చేసినా కానీ పార్టీ శ్రేణులను కూడా ప్రత్యేకంగా టార్గెట్ చేసి దాడులు కూడా పురుగొలిపారు. ఉన్నటువంటి ఇల్లు కూడా మన ప్రభుత్వానికి ఇంట్లో కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇంట్లో చూసుకునే కనుక విజువల్లో చూస్తే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ విజువల్ చూస్తే కనుక ఎక్కడికక్కడికి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. విధ్వంస రచన చేశారని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకునే కనుక కిటికీలకు సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి కిటికీలు కూడా ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తున్నాయని చెప్పొచ్చు. ఏదైతే కిటికీలు ఉన్నాయో చూస్తే కనుక బయట నుంచి దారుణంగా దాడి చేసి ఇక్కడ ఉన్నటువంటి అద్దాలు కూడా మొత్తం కిటికీలో ఉన్నటువంటి అద్దాలను కూడా చిందరవందర చేసేసి వీటి నుంచి కూడా రాడ్లు కర్రలతో విచ్చలవిడిగా పగలగొట్టేసినటువంటి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు కానీ వీరు కానీ పూర్తిస్థాయిలో భయకంపోతులు అయిపోయారు. ఒకసారిగా ఏం జరుగుతుంది ఏంటన్నది ఒకవైపు చూస్తే కనుక ఇంట్లోకి సంబంధించి కూడా పవర్ కట్ చేయడం, మరేపు నీరు కూడా ఉన్నటువంటి నీరుకి సంబంధించి కూడా కనీసం తాగేందుకు తాగునీరు కూడా లేకపోవడంతో పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటని చెప్పి నిన్న అమ్మ చెప్పండి, నిన్న అసలు ఏం జరిగింది అసలు ఏంటి? అంబటి రాంబాబు గారు నిన్న ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తిరిగి వస్తున్నారు. ఆ వస్తున్న దారిలో చాలా మూకుమ్మడిగా అనమాట టీడీపీ శ్రేణులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు కానీ చాలా బహిర్గతంగా రాడ్లు పెద్ద పెద్ద రాళ్ళు ఇవి పట్టుకొని వాళ్ళు ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచారం చేసుకుంటూ రాంబాబు గారి మీదకి దాడి చేయడానికి వచ్చారు. ఆ దాడి చేసే ప్రయత్నంలో ఆయన చాలా అసభ్యంగా సంబోధించడం జరిగింది మహిళలతో సహా. అంటే మినిస్టరు ఎక్స్ మినిస్టర్ అనేది కూడా లేకుండా ఏదైతే ఆయన అన్నారో పదజాలం అలాంటి పదజాలాన్ని ముందుగా వాళ్ళు ప్రయోగించి రెచ్చగొట్టడం జరిగింది అంబటి రాంబాబు గారిని. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఆయన ఒక రకంగా రియాక్ట్ అయ్యారు. అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదు, నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదు, నేను అంది నా మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని నేను అన్నాను, అయినప్పటికీ నేను అలా అనుండాల్సింది కాదు అని చెప్పి ఆయన మాట్లాడారు. నేను లీగల్గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తానని కూడా ఆయన చెప్పారు. ఆయన మామూలుగా ఆయన హిస్టరీ చూసుకుంటే కూడా ఆయన ఎప్పుడూ అసభ్యంగా మాట్లాడరు. ఎప్పుడూ ఏంటంటే చాలా కఠినంగా ఘాటుగా సమాధానాలు చెప్తారు తప్పితే లాజిక్తో అసభ్యకరమైనటువంటి ఇది ఉండదు. ఒకవేళ చేసినప్పటికీ ప్రెస్ మీట్ పెట్టి నేను అలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పే దమ్ము ఎంతమంది రాజకీయ నాయకులకు ఉంటుందండి? అలాంటి దమ్మున్న నాయకుడు అంబటి రాంబాబు గారు. అది అలా ఉంచగా అసలు ఇంటి మీద దాడి లీగల్గా ఇప్పుడు ఒక వ్యవస్థ ఉంది, ఒక లా అండ్ ఆర్డర్ ఉంది, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, అది ఫేస్ చేస్తానని చెప్తున్నారు కదా. ఇది ఎమ్మెల్యేని డైరెక్ట్ ఫీల్డ్లోకి రావటం, కుటుంబ సభ్యులు ఫీల్డ్లోకి వచ్చే ఏం చేస్తారు? అట్లా దురదృష్టం అండి. ఒక మహిళా ఎమ్మెల్యే, ఆవిడ వెనకాల వందలాది మహిళలు, వాళ్ళు వచ్చి మహిళలు ఇంట్లో ఉన్నారని తెలిసి
రాంబాబు గారు ఆఫీస్లో ఉన్నారు, అది అందరికీ తెలుస్తుంది, అక్కడ బయట ప్రెస్కి తెలుస్తుంది, వస్తున్నటువంటి కార్యకర్తలకు తెలుస్తుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు ఉంటారండి? లేడీసే కదా ఉంటారు. మరి వచ్చిన వాళ్ళు లేడీస్, వాళ్ళ వెనకాల వందలాది మంది లేడీస్. వాళ్ళు వచ్చి ఆవిడ చెయ్యిలా ఎత్తితే వాళ్ళు ఆపుతున్నారు, చెయ్యి దించితే కంటిన్యూ చేస్తున్నారు. మరి ఆవిడ ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? మరి హోమ్ మినిస్టర్ గారు కూడా ఒక మహిళే కదా. మహిళల మీద అటాక్ ఇది. ఇప్పుడు స్త్రీలు ఉన్నారని తెలిసి కూడా దాని మీద మూకుమ్మడిగా మగవాళ్ళు పెద్ద సంఖ్యలో వచ్చేసి బూతులు తిడుతూ చాలా అసభ్యంగా కుల ప్రస్తావన తీసుకొస్తూ దానికి మళ్ళీ బూతులు జోడించి ఆడవారిని తిడుతూ ఆ రకంగా సంబోధిస్తూ మొత్తం ఇల్లంతా పగలగొట్టారు. లోపలికి వెళ్ళడానికి ట్రై చేశారు, ఎంట్రీ ఇవ్వడం. 9 గంటల పాటు జరిగిన విధ్వంసం అంటారు నిజమే. అసలు రాత్రి చూస్తే కొంతమంది కార్యకర్తలు కూడా మాట్లాడడం, వాళ్ళు అసలు మేము బయట పడతామా బతుకుతామా అని చెప్పి అన్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే హత్యాయత్నం అనుకోవచ్చు. అసలు ఒక విధంగా కాదండి, ఇది హత్యాయత్నమే. ఎందుకంటే వాళ్ళు క్షణికావేశంలో ఉంటారు. వాళ్ళు వచ్చి హత్య చేసినా ఎవరు అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు? పోలీసు వ్యవస్థ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అల్లరి మూకల యొక్క భావోద్వేగాల్ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. కంట్రోల్ చేయలేకపోతున్నారంటే ఏంటి? కావాల్సి కంట్రోల్ చేయకుండా దానికి అనుమతిస్తా ఇండైరెక్ట్గా వాళ్ళు చేయడం అనేది, పోలీసులు అలా చేయడం దురదృష్టం. అది అంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనమాట స్టేట్లో. లోన్ కూడా కనీసం చీకట్లో చెమ్మ చీకట్లో మగ్గిపోయాము అని చెప్పని కార్యకర్తలు కూడా చెప్పారు. ఎలా ఉంది అసలు పరిస్థితి? భయానక పరిస్థితి నెలకొందంటారు. చాలా భయానకమైన పరిస్థితి. ఎంత ఇదంటే ఇంట్లో ఎవరు జెంట్స్ లేరు, కేవలం లేడీసే ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు అని తెలిసి కూడా మగవారిని మాత్రమే పంపించి మొత్తం పగలగొట్టించడం అంటే, లోపలికి ఎంట్రీ అవ్వడానికి ట్రై చేయడం అంటే, లోపలికి ఎంట్రీ అయితే ఏంటండి? వాళ్ళు డోర్ ఓపెన్ చేసుకుని లోపల ఎంట్రీ అయితే వాళ్ళని ఎవరిని కంట్రోల్ చేస్తారు? ఆడవాళ్ళని మేము కంట్రోల్ చేయగలమా? మరి ఇది క్లియర్ కట్గా హత్యాయత్నమే కదా. ఆయన మీద హత్యాయత్నం క్లియర్గా, ఆడవారి మీద కూడా హత్యాయత్నమే ఇది. కేవలం ఆయన ప్రశ్నిస్తున్నారు, పరిధి విమర్శిస్తున్నారని చెప్పి టార్గెట్ చేశారంటారా? ఆయన నిజం మాట్లాడతారండి, ధైర్యంగా చెప్తారు. తప్పు చేస్తే కూడా ధైర్యంగానే వెనక్కి తీసుకుంటానని చెప్తారు. అలాంటి నాయకుడు అనేది అందరికీ తెలుసు. అసభ్యకరంగా మాట్లాడే మనిషి కాదు. ఒకవేళ ఏదైనా వాళ్ళకి అట్లా అనిపించినా నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని కూడా ఆయన చెప్తున్నారు. లీగల్గా నేను కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తానని చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఉంది, న్యాయం దాని పని అది చేసుకుపోతుంది కదా. వీళ్ళు ఈ రకంగా దాడులు చేయించాల్సిన అవసరం లేదు కదా. గుండాయిజం, రౌడీయిజం చేసి ఈ గవర్నమెంటా? ఇది మంచి ప్రభుత్వానికి నిదర్శనమేనా ఇది? ఈ రకంగా లేడీస్ మీద అటాక్ చేసి, హౌస్లో లేడీసే అటాక్ చేసి, గల్లా మాధవి గారే మహిళల్ని పోగేసి తీసుకొచ్చి ఆవిడ ఆధ్వర్యంలో మగవారిని పంపించి స్త్రీలున్న ఇంటి మీదకి ఈ రకంగా పగలగొట్టించడం అనేది ఇది హత్యాయత్నం కదా. స్త్రీల మీద కూడా చేసిన హత్యాయత్నమే ఇది. ఆయన మీద అనేది క్లియర్ కట్గా అందరికీ తెలుస్తున్న విషయమే. ప్రధానంగా వీరందరూ కూడా ఒకటే స్పష్టం చేసి కనిపిస్తుంది. ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి నేత ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి అంబటి రాంబాబు గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగడుతున్న తరంలో కూడా ఆయన్ని తుదముట్టించాలి. పూర్తిస్థాయిలో కుటుంబ సభ్యులు కూడా, ఇంట్లో మహిళలు ఉన్నారని లేకుండా కూడా టీడీపీ ఎమ్మెల్యే కూడా ఇక్కడ రావడం, పైన ఉన్నటువంటి అనుచరులతో కూడా విధ్వంసం సృష్టించారని చెప్పి వీరు కూడా వాపోతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ సంతోష్తో రాజు, సాక్షి, గుంటూరు నుంచి.